నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ఆదోనిపట్నంలో విద్యుత్ కనెక్షన్ లబ్ధిదారులకు విద్యుత్ ఛార్జీలు అత్యధికంగా వేయటంతో లబోదిబోమంటున్న బాధితులు. స్పందించని స్థానిక విద్యుత్ అధికారులు. అనంతరం జిల్లా ట్రాన్స్కో అధికారి అయిన SC ఉమాపతి స్పందిస్తూ కర్నూలు జిల్లా శుక్రవారం ఆదోనిపట్నంలోని విద్యుత్ కనెక్షన్ తీసుకున్న కొంతమంది లబ్ధిదారులు వారికి విద్యుత్ ఛార్జీలు అత్యధికంగా వేయటంతో శుక్రవారం విద్యుత్ కార్యాలయానికి ముట్టడించడం జరిగింది. ఆదోనిపట్నంలోని విద్యుత్ అధికారులతో సమావేశమై కర్నూలు జిల్లా అధికారి ట్రాన్స్కో SC ఉమాపతికి విద్యుత్ కనెక్షన్ లబ్ధిదారులు వారి యొక్క సమస్యల గురించి వివరిస్తూ జూలై 2018 నుండి సెప్టెంబర్ 2020 అనగా 27 నెలల పోల్ రెంటల్ ఛార్జీలు మా సర్వీస్ నంబర్ 45222కి కలిపినారు. మేము మా ఆపరేటర్లతో చర్చలు అనంతరం ఆ పోల్ రెంటల్ ఛార్జీలను ఆ ఆపరేటర్లు సర్వీస్ నంబర్లకు వెయ్యమని 26/10/2020 వచ్చిన రాతపూర్వకంగా కోరినాము. ఇతర మండలాల్లో గల ఆపరేటర్లకు పై విధంగా ఆయా ఆపరేటర్ల వారి కరెంట్ సర్వీస్ నంబర్లకు ఫోన్ రెంట్ ఛార్జీలను వేశారు. అందువల్ల మేము కూడా అదేవిధంగా వేయమని ఆదోనిపట్నంలోని విద్యుత్ అధికారులను కోరటం జరిగిందని, ఒకవేళ కేబుల్ ఆపరేటర్లతో డిపార్ట్మెంట్ వారికి ఎలాంటి తగాదాలు వచ్చినా మేము మధ్యవర్తులమై వహించి సమస్యను పరిష్కరించుకుందామని విద్యుత్ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఒక్కరు కొంతమంది కట్టినారు, కొంతమంది 1,00,000 2 లక్షలు కట్టాలా? ఎవరు కట్టాలా? చేసి కట్ చేసి వేసుకుంటా పోతే మా బతుకులు ఎట్లా బతకాలి మీరే చెప్పండి. సార్ ఇక్కడ ఆదోళన మాత్రమే 2018లో రామరెడ్డి చేసింది. నెల ఎస్పెన్స్ వచ్చేసి 2000 చెప్పండి ఇప్పుడు చెప్పండి చేసినారు. 2 లక్షల నెలల ఎస్పెన్స్ వచ్చినారు. అక్టోబర్ 20 వరకు అక్టోబర్ 20 చేసినారు. 30 లక్షలు వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినారు. ఈ లెటర్ కి వీళ్ళకి ఏంటి ఆపరేటర్కి ఏంటి చెప్పేసి వీళ్ళు వచ్చేసి అంటే చేస్తారు. మనకేం తెలియదు స్టార్టింగ్ ఎట్లా వేసినారు ఏమో తెలుసు మనకి. తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళ లెటర్ బయటకు వచ్చింది మనకి. ఈ లెటర్ ప్రకారం చేసినారని చెప్పేసి ఇది తప్పకుండా అప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారితో చెప్పి అప్పుడు చూపుతున్న సార్ కూడా సరే కరెంట్ బిల్ కట్టుకుని చెప్తున్నారు. మొన్న 31వ తారీఖు డిసెంబర్కి సర్వీస్ వరకు కట్ చేస్తున్నారు. 30 సర్వీస్ వరకు కట్ చేస్తున్నారు. కరెంట్ బిల్ కట్టినా కూడా కట్ చేస్తున్నారు. కేబుల్స్ కట్టినా కూడా నాకు 60 ఏళ్ళు 30 సర్వీస్ అంటే కేబుల్ వర్క్ కట్ చేస్తున్నారని విషయం మిమ్మల్ని చెప్పి కట్ చేస్తున్నారు, చెప్పకుండా కట్ చేస్తున్నారు. సార్ వన్ రిక్వెస్ట్ ఏమంటే సార్ కానీ అన్ని ఉన్నాయి. ఇప్పుడు 20 మంది కట్టుకుంటున్నారు. వీళ్ళు అసలు కట్టడమే లేదు. లెటర్ ఇచ్చారు చూడండి సార్. 2 డేస్ వాళ్ళు మీరు పోయి ఇచ్చారు. లెటర్ ఇచ్చారు. అన్ని విరుద్ధంగా చేస్తున్నారు. అంటే మీరు ఎన్ని రేట్కి వచ్చి రెస్పాండే లేదు. కంప్లీట్ ఇచ్చినారా మీరు రేట్కి వచ్చి? 3 సమస్యలు సార్. ఇంతమంది వచ్చినాక సార్ వచ్చి బయటకి సమాధానం చెప్పాలి కదా సార్. కరెంటే ఉచితంగా ఇచ్చినారు సార్. కరెంటే ఉచితంగా ఇస్తున్నారు తెలంగాణలో. సార్ మీరు సార్ నిదానంగా చెప్పండి. మీరు బెదిరిస్తున్నారు కదా. ఏమని తెగించారు? ఈ రామకృష్ణ నుంచి మేమంతా మాట్లాడుతున్నామని చెప్పేసి వాళ్ళది ఏమన్నా డిస్ప్యూట్ ఉంటే నేను రెస్పాండ్ అవుతానని చెప్పేసి టేక్ ఇచ్చి అప్పట్లో రామరెడ్డి ఆ సర్వీసులన్నీ ఇచ్చి ఈ సర్వీస్ క్యాన్సిల్ చేయలేదు. వీళ్ళు అప్పుడు చేయలేదు. చెప్తాం సార్ మాట్లాడారు సార్. లేదు సార్ ఇప్పుడు ఆయన అభ్యర్థిస్తారు. అవును సార్, అదే రాశాం సార్. రాస్తే కంటెంట్ కూడా ఇచ్చాడు.
అప్పుడు 2 లక్షలు పిలిచి మాకు ఏవో ఇట్లా వచ్చింది ఇట్లా చేస్తామని చెప్పింటే అది లెక్క వేరే ఉండేది. అది 3 సంవత్సరాలు ఊరికే ఉండి 30 లక్షలు ఒకటేసారి దొంగ లెటర్ రాసేసి మాకు ఎంత మోసం చేశారు. అది మేము చెప్తూ ఉన్నాం సార్. ఈసారి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నాం. చాలా వచ్చినప్పుడు అంతా కంటిన్యూ కట్టుకుంటున్నాం. ఏవో సార్ కానీ ఈసారి చాలా హెల్ప్ చేస్తున్నాం. ఈ 1 తారీఖు మాత్రము సార్ మా పూలు వాడుతున్నాం సార్ మీ బాధ్యత సార్, అది మీరు విచారించాలని మీ బాధ్యత, అది మా బాధ్యత కాదు, అది మీ బాధ్యత, మీరు వరించాలి. చెప్పండి కట్టేవాళ్ళం కోర్టు స్టిక్ కూడా తెచ్చేవాళ్ళం. ఒకటినండి సరే 56 మంది సార్. చెప్పండి మాకు 1 వీక్ బ్యాక్ టీచర్స్ పద్ధతిలో మీరే మరి ఏ రోజు మాకు దాంట్లో కనీసం 300 ఇళ్ళే కట్టే వాళ్ళు ఉంటే 400 ఇళ్ళు వాళ్ళు ఎగరగొట్టే వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవాలు. చెప్పండి చెప్పండి సార్.